మీరందరూ విరూపాక్ష టెంపుల్ గురించి విన్నారా? ఆ టెంపుల్ ఎక్కడుందో తెలుసా? నేను చూపిస్తున్నది విరూపాక్ష టెంపుల్ హంపి నగరంలోనిది. విజయనగరంలో ఉన్న అతి పెద్ద గోపురం గల టెంపుల్ అన్నమాట. ఇది హంపిలోనే స్టిల్ యాక్టివ్గా ఉండి శివుడికి అంకితం చేయబడిన టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఇంకా పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇది 7వ సెంచరీలో విజయనగరం ఎంపైర్లో డెవలప్ అయిందనమాట. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే టెంపుల్ లోపల వాల్ మీద గోపురం అన్నమాట. సో అక్కడ షాడో ఇక్కడ కనిపిస్తుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అది పాతకాలం ఎఫెక్ట్ అనమాట. అండ్ డౌన్ సైడ్ కనిపిస్తుంది చూడండి, గోపురం అనేది మనకు డౌన్ సైడ్లో ఇట్లా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అని అంటారనమాట. ఇది చెప్పుకునే వండర్ అనమాట ఆ టెంపుల్లో, విరూపాక్ష టెంపుల్లో. అండ్ తుంగభద్ర రివర్ అయితే పక్కనే ఉందన్నమాట. చాలా రథోత్సవాలు, ఫెస్టివల్స్ చాలా చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఫెస్టివల్స్కి సింగర్స్, చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు ఇక్కడ జరిగేటప్పుడు. అండ్ మగధీర, బాహుబలి లాంటి మూవీస్కి కూడా హంపి లొకేషన్స్ యూజ్ అయ్యాయి అన్నమాట. ఇంకా చాలా ఆటా మూవీ కానివ్వండి, ఇలా చాలా మూవీస్ షూటింగ్ కూడా ఈ టెంపుల్లో చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ టెంపుల్కి సంబంధించిన బుక్స్ కావచ్చు, రకరకాలవి మ్యాగ్నెట్స్ కావచ్చు, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇది వచ్చేసి పెద్ద కోనేరు. చూడండి ఎంత బాగా రాతితో నిర్మించబడిందో. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఆ కట్టుడులు చూడండి ఎంత బాగా కట్టారో, మొత్తం రాతితోనే. అసలు ఆ కాలంలో ఇంత బాగా ఎలా బిల్డ్ చేశారు అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. అంత గ్రేట్ టెంపుల్ ఇది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్.